నమస్కారం. సామాన్యుడు టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. నీటి విషయంలోనైనా సహకారం విషయంలో అయినా తెలుగు వారంతా కలిసి ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. గత ఏడాది సుమారు కృష్ణా గోదావరి నదుల నుంచి 6,282 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు ఉండకూడదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ 1 గా ఉండాలని వ్యాఖ్యానించారు. దీనికి తాను కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. ఇవాళ గుంటూరు జిల్లాలో జరిగిన తెలుగు మహాసభలో పాల్గొని ప్రసంగించారు. సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగు జాతి నెంబర్ 1 గా ఉండాలంటే మనలో ఐకమత్యంగా ఉండాలని చెప్పుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు 2 రాష్ట్రాలు ఉన్నా కూడా తెలుగే మాతృభాష అని తెలిపారు. 2 రాష్ట్రాలు కలిసి ఉంటే ఎన్నో సమస్యలకి పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ సీఎం అయ్యాకనే సాగర్ జలాలను ఉపయోగించుకునేలాగా ఎస్ఎల్బీసీ, ఎస్ఆర్బీసీ ప్రాజెక్టులు తెచ్చారని ప్రస్తావించారు. పోయిన సంవత్సరం దగ్గర 6,282 టీఎంసీ నీళ్లు గోదావరి కృష్ణాలో సముద్రంలోకి వెళ్ళాయి. గోదావరిలో నీళ్లు పుష్కరంగా ఉన్నాయి. అందుకే మీరు చూసినప్పుడు నేను ఎప్పుడు కూడా గోదావరి నీళ్లు వాడుకుంటే ఎప్పుడు నేను అడ్డు చెప్పలేదు. విభజన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు గోదావరి పైన ఎన్ని ప్రాజెక్టులు కట్టినా పర్వాలేదు, మనకు నీళ్లు వస్తాయనే ఉద్దేశంతో నేను ముందుకెళ్ళాను. గడిచిన 40 సంవత్సరాల్లో 3,000 టీఎంసీ నీళ్లు గోదావరి నుంచి సముద్రం లేకపోతున్నాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది. కృష్ణా గోదావరి అనుసంధానం జరుగుతుంది. నా జీవితంలో ఒకటే కోరిక, ప్రపంచంలో తక్కువ నీటి వినియోగం చేసే దేశం భారతదేశం. ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతున్నా, ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నా, గంగా కావేరి కలవాలి, దేశంలో నీటి సమస్య పూర్తిగా పరిష్కారం కావాలనేది నా అభీష్టమని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఉండే నదులన్నీ కలపాలి. తెలంగాణలో గోదావరి నీళ్లు కూడా వాడుకోవాల్సిన అవసరం ఉంటే వాడుకోవాలి. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాదు, సమైక్యత అవసరం. ఒకరినొకరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందరం కలిసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఎంతో మంది త్యాగాలు చేశారు. ఇది రాజకీయ వేదిక కాదు కాబట్టి నేను అన్ని విషయాలు మాట్లాడను. ఐక్యత వరకే ఇక్కడ మాట్లాడతాను. మిగిలిన విషయాలన్నీ బయట చెప్తాను. కానీ నా జీవితాశయం ఒకటి, నీటి విషయంలో కానీ సహకారంలో కానీ తెలుగు వారందరూ కలిసి ఉండాలి. ప్రపంచంలో ఎక్కడున్నా మనల్ని గుర్తించేది ఏకైక భాష, అది తెలుగు భాష. ఆ భాష ముందుకు పోవాలంటే తెలుగు జాతి తరతరాల మధ్య కుటుంబ బంధాలను భాష బలపరుస్తుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్న ఆయన తెలుగు భాష పరిరక్షణకు అందరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. ఆంగ్లం నేర్చుకోవడం తప్పు కాదు, తెలుగు మర్చిపోవడం తప్పేనని కేంద్ర మంత్రి పెమ్మసాని వ్యాఖ్యానించారు. కేవలం సంభాషణ మాధ్యమం మాత్రమే కాదు, శతాబ్దాలుగా ప్రతిధ్వనిస్తున్న మన పూర్వీకుల స్వరం, వేల సంవత్సరాలు పైగా సాహిత్య సాంప్రదాయాన్ని నింపుకున్న ఒక మహా సముద్రం. అన్నమాచార్యుల కీర్తనల నుండి శ్రీ విప్లవ కవిత్వం వరకు, మహాభారతం నుండి విశ్వనాథ సత్యనారాయణ ఆధునిక సాహిత్యం వరకు తెలుగు ప్రపంచానికి విజ్ఞానాన్ని, వినోదాన్ని, విప్లవ స్ఫూర్తిని అందించినటువంటి భాష ఈ తెలుగు భాష. భాష చనిపోతే సంస్కృతి చనిపోతుంది, సంస్కృతి చనిపోతే మనకి గుర్తింపు మాయమవుతుంది అని కూడా మీరు అందరూ తెలుసుకోవాలి. ఇంట్లో తెలుగులో మాట్లాడాలి. నేను కూడా అమెరికాలో ఉన్న మా పిల్లలతో ఎప్పుడు తెలుగులోనే మాట్లాడతాం. ఎందుకంటే తల్లిదండ్రులే మొట్టమొదటి గురువులు పిల్లలకని తెలుసుకోవాలి. తెలుగు కథలు, తెలుగు సామెతలు చెప్పాలి, తెలుగు పాటలు వినిపించాలి. మన భాష విలువను, చరిత్రను, గొప్పదనాన్ని
ప్రతి ఒక్కరికి తెలియజే కక్ష కట్టి తనను బీఆర్ఎస్ నుంచి బయటికి పంపించారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ఎమ్మెల్సీగా తన రాజీనామా ఆమోదించాలని మండలిలో చైర్మన్ ను కోరారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, తెలంగాణ జాగృతి ఏర్పాటు, ఎంపీగా పోటీ చేసే క్రమం వరకు జరిగే పరిణామాలను వివరించారు. ఈ సందర్భంగా కవిత భావోద్వేగానికి గురయ్యారు. బీఆర్ఎస్ లో ఎలాంటి ప్రజాస్వామ్యం లేదని, కనీసం తన వాదన లేకుండా బహిష్కరించారని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో అమరజ్యోతి నుంచి అంబేద్కర్ విగ్రహం నిర్మాణం వరకు అవినీతి జరిగిందని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వం జరిగిన అవినీతి గురించి కేసీఆర్ కు వివరించానని, ఆయన కనీసం పట్టించుకోలేదని తెలిపారు. ఇక్కడ పోటీ చేయాలని ఆనాడు టీఆర్ఎస్ పార్టీ నాకు పిలిచి పార్లమెంట్ టికెట్ ఇచ్చింది అధ్యక్ష. నేను ఎప్పుడు కూడా వారిని అడుక్కొని టికెట్ తీసుకోలేదు అధ్యక్ష. ఆ నిజామాబాద్ ప్రజలు దాన్ని గౌరవించారు. ఏ రోల్ ఇస్తే ఆ రోల్లో పనిచేసుకుంటూ వెళ్ళినాం అధ్యక్ష. ఎవరు వచ్చిన అధ్యక్ష నేను కాదనకుండా నాకెంత వీలైతే అంత పనిచేసి పెట్టేటటువంటి ప్రయత్నం చేసిన అధ్యక్ష. అయినా సరే ధైర్యం వదులుకోకుండా మొక్కువని ప్రయత్నంగా నేను ప్రయత్నం చేస్తూనే వెళ్ళాను అధ్యక్ష. తెలంగాణ సమాజానికి ఏదైతే ప్రశ్నించడం నేర్పించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష, అంతర్గత వేదికలలో అనేక సందర్భాలలో నేను ప్రశ్నిస్తే అధ్యక్ష నా మీద కక్ష కట్టారు అధ్యక్ష. కేసీఆర్ గారు చుట్టూ ఉన్నటువంటి కొందరు వ్యక్తులు తప్పక చెప్తున్నాను అధ్యక్ష ఈ మాట. ఎందుకంటే భారతదేశ రాజ్యాంగం ప్రకారం రాజకీయ పార్టీలు ఏవైనా కూడా ప్రజలకు ఒక దిక్సూచిగా నిలవాలి అధ్యక్ష, ప్రజలకు ఒక దారిదీపంగా నిలవాలి. పార్టీలోనే అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోతే రాష్ట్రంలో ఎట్లా ప్రజాస్వామ్యం ఉంటుందనే విషయాన్ని కూడా మనందరం గమనించాలి. కాబట్టి ఈ మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష. మరి కక్షగట్టి నన్ను ప్రశ్నించినందుకు పార్టీ నుండి బయటకు పంపించారని చెప్పక తప్పదు అధ్యక్ష. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై వైసీపీ నేతల విమర్శలకు ధీటుగా ఏపీ మంత్రులు సమాధానం ఇచ్చారు. వైసీపీ సాక్షి మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారంపై మంత్రులు కింజారపు అచ్చెన్నాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మంత్రులు కింజారపు అచ్చెన్నాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏపీ సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాయలసీమకు ద్రోహం చేసిందే జగన్. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై వైసీపీ నేతల విమర్శలకు ధీటుగా ఏపీ మంత్రులు సమాధానమిచ్చారు. వైసీపీ సాక్షి మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారంపై ధ్వజమెత్తారు. జగన్ హయాంలోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆగిపోయిందని స్పష్టం చేశారు అచ్చెన్నాయుడు. ఆయనే చెప్పాడు, కోర్టుకు పోదాము, భోగాపురం పోదాము, ల్యాండ్లన్నీ కూడా నిలబెట్టేస్తాము, మళ్ళీ మీకు ఏవైతే ఉన్నాయో మీ యొక్క ల్యాండ్స్ అన్ని కూడా, మీ పొలాలన్నీ కూడా మీకు వెనక్కి ఇప్పిస్తా అని చెప్పి ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు. ఇంకొకటి ఏమంటాడు, మధ్యాహ్నం పూట విశాఖపట్నంలోనే ఈగలు తోలుతున్నారు. విశాఖపట్నంలో ఈగలు తోలితే ఈగలు కూడా ఉండవు అనేది ఆయన అర్థం. అది మరి ఈగలు కూడా తోలడానికి నువ్వు ఏ విధంగా నువ్వు చేసి అని గొప్ప ఘనత అంటావు, ఎట్లా ఏ విధంగా ట్వీట్లు పెట్టుకుంటా ఉన్నావు, కనీసం ఏ విధంగా మాట్లాడుతున్నారో చూడాలని చెప్తా ఉన్నాం. ఇక్కడ ఎయిర్పోర్ట్కు ఒకటి అడుగుతా ఉన్నా, మీరు ఒక అపరిచితుడుగా మారినారా? ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా చూడాలి? ఈరోజు మీరు అసత్యాలకు అంబాసిడర్గా మారి ఏది నోటికి వస్తే అది మాట్లాడుతూ ఉన్నారు. అంటే నీకు నచ్చినప్పుడు ఒక రకంగా జిఎంఆర్ గారు కనపడతారు. ఆ రోజు జిఎంఆర్ సంస్థకు ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదైతే టెండర్ల విధానంలో ఉందో ఆ టెండర్ల ప్రకారం కూడా టెండర్లు పిలవడం జరిగింది. వాటిలో క్వాలిఫైడ్ అయ్యారు. క్వాలిఫైడ్ అయిన వారికి ఒప్పజెప్పడం రెవెన్యూ షేర్ ప్రకారం కానీ ఇంకోటి కానీ క్వాలిఫైడ్ అయినటువంటి ప్రకారం ఇవ్వడం జరిగింది. అదే జిఎంఆర్ సంస్థ తీసుకొచ్చిన తర్వాత మర్రీ నీకు నచ్చినప్పుడు పూజ చేసుకుంటూ, అంటే ఏదైనా కానీ ఒకసారి పూజ చేస్తే సరిపోదు, 2 సార్లు ఫౌండేషన్ వేసే విధానం ఆయనకు ఉన్నాయి. ఆ విధానాలు కూడా మళ్ళీ రేపు ఇప్పుడు చెప్పబోతా ఉన్నాను. ఏదైతే దోపిడీ సంస్థ జిఎంఆర్ అన్నారు, మరి అదే దాని మీద కూర్చొని ఆయన గురించి కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా మీది విధ్వంసం, మాది వికాసం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఈ 18 నెలల కాలంలో కంప్లీట్ చేసి 95% చేసామని చెప్పారు. గతంలో కూడా రాబోయే 30-40 ఏళ్ళకు కూడా అవసరం ఉంటుందని ఆ రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎవరు ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా మాట్లాడుకున్నా దాని ఫలితాలు కూడా చూస్తే 82లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఎప్పుడు ఆ ప్రాంత ప్రజలు తెలుగుదేశం పార్టీకి అభిమానిస్తూ వచ్చారు. అటువంటి ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేయాలి. ఆ ప్రాంతంలో పారిశ్రామికంగా అభివృద్ధి జరగాలి. పారిశ్రామికంగా అభివృద్ధి జరగాలంటే ఒక మంచి ఎయిర్పోర్ట్ ఉంటే
తప్పనిసరిగా మనం అనుకున్న విధంగా అభివృద్ధి చేయాలని ఒక ఆలోచన చేసి విశాఖపట్నంలో భోగాపురం ఎయిర్పోర్ట్కి బీజం వేశారు. మీ అందరికీ తెలుసు, నేను ఎమ్మెల్యే అయ్యేసరికి విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి నైట్ ల్యాండింగ్ లేదు. ఏదో 1-6 ఫ్లైట్ ఉండేది. మొదటి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్నటువంటి ఎయిర్పోర్ట్కి నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ కూడా తీసుకొచ్చి కొత్త టెర్మినల్ నిర్మించి ఒక స్థాయికి తీసుకొచ్చారు. అయితే ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్టు నేవల్ పరిధిలో ఉంది కాబట్టి దీన్ని ఇంతకంటే మనం ముందుకు తీసుకెళ్ళలేం. అది కూడా సిటీ మధ్యలో ఉంది, ఎక్స్పాండ్ చేయడానికి కూడా అవకాశాలు లేవని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి ఈ 3 జిల్లాలు రూపురేఖలు మారాలంటే, ఈ 3 జిల్లాలు మళ్ళీ అభివృద్ధి పదంలో నడిపించాలంటే మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు స్పష్టం చేశారు. ఆ దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు విరివిగా ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. లాల్పురం బ్రాండ్ జాతీయ స్థాయిలో ఇనుమడింప చేసేలాగా టైలరింగ్ లో శిక్షణ పొందిన మహిళలు కృషి చేయాలని తెలిపారు. లాల్పురం జనసేన పార్టీ నాయకులు కాటూరి శ్రీను మాస్టర్ ఆధ్వర్యంలో మహిళలకి ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, టీడీపీ సీనియర్ నాయకులు ఉగ్గిరాల సీతారామయ్య, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు, అడప మాణిక్యాలరావు, కొర్రపాటి నాగేశ్వరరావు, వడ్రానం మార్కండేయులు, జనసేన పార్టీ కార్పొరేటర్ల దాసరి లక్ష్మీ దుర్గ, ఎర్రంశెట్టి పద్మావతి పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ కుటుంబ మిషన్ల పంపిణీకి సహకరించిన దాతలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ కుటుంబ మిషన్ల పంపిణీకి సహకరించిన దాతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జనరంజకమైన కూటమి పాలనతో వైసీపీ అడ్రస్ లేకుండా పోయిందని అన్నారు. ఇక భవిష్యత్తు అంతా కూటమి ప్రభుత్వందేనని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. మైత్రి, ఇద్దరు స్నేహితుల మధ్య మైత్రి, భార్య భర్తల మధ్య మైత్రి, తల్లిదండ్రుల మధ్య మైత్రి. ఈ కూటమి ప్రభుత్వంలో మరి 5 వేలు కలవాలన్నప్పుడు 1 వేలు పెద్దదంటారు, 1 వేలు పొట్టిదంటారు, 1 వేలు గలావ్ అంటారు. ఇవి రకరకాలుగా ఉంటాయి. కాబట్టి ఆ సమన్వయంలో ఎక్కడైనా నేను పొరపాటు కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినప్పుడు వెంటనే వస్తాడు, అన్నా ఇక్కడ మోసం జరిగింది, ఇక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది. ఇంకా నిద్రపోడు దాటి అయ్యేంత వరకు వదలడు. సో అలాంటి ఒక గట్టి నాయకుడిని మనం ఇక్కడ ప్రెసిడెంట్గా పెట్టుకున్నాం. సో ఆయన యొక్క నిజంగా కష్టం కూడా ఈరోజు మన కూటమి ప్రభుత్వం ఈ జిల్లాలో అన్ని స్థానాల్లో ఎంతో పెద్ద మెజార్టీతో గెలిచారంటే పత్తిపాళ్ళ కూడా 42,000, ఇంకొక 3 బాక్సులు వదిలేశాం. ఇంక లెక్క ఏం చేస్తామన్నారు, మా ఇక్కడే ఉన్నాడు గింజపల్లి వెంకటేశ్వర, ఏడున్నాడు తెలియదు, లేట్ అయిపోతుంది. అక్కడ అంతా సంబరాలు జరగాలి, ఇదేం లెక్కేస్తావు, వాడు ఆడున్నాడో లేడో అని చెప్పేసి బయటకు వచ్చాం. ఎవరు చేయరు అట్లా, అది కూడా లెక్కేద్దామంటారు. అయినా కూడా ఈ రాష్ట్రంలో అత్యధిక ఎస్సీ కాన్స్టిట్యున్సీల్లో మనకు ఉన్న 29 కాన్స్టిట్యున్సీల్లో అత్యధిక మెజార్టీ నాదే. కాబట్టి మీ అందరికీ నేను ఓడిపడను. అలాగే ఇక్కడ మా కొరపాటి నాగేశ్వరరావు గారు, ఆయన నాకు సీట్ ఇచ్చినప్పటి నుంచి సీటు ఇవ్వకుండా ముందు కూడా 1 ఇయర్ పాటు ఎలాంటి భేదాభిప్రాయం లేకుండా ఎవరికి ఇచ్చినా సార్ నాకు ఇస్తే మీరు చేయండి, మీకు ఇస్తే నేను చేస్తానని ఒకే మాట మీద పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఒక సైనికుల్లాగా పనిచేస్తూ ఇప్పటికి కూడా అనేక కార్యక్రమాలు, రోజు కార్యక్రమాలు. ఒక్కోసారి అనిపిస్తుంది నాకంటూ తప్పదు, నువ్వు ఒక రోజు రెస్ట్ తీసుకుంటే రెస్ట్ లేదు సార్, జనసేన సేనకు రెస్ట్ లేదు సార్ అని చెప్పి తిరుగుతూనే ఉంటాడు. అలాంటి సో మరి ఇంకా అట్లాగా తీసుకుంటే అబ్బాయి హరి జిల్లా అధికార ప్రతినిధి, మరి వారు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. మరి ఇటు సైడ్ తీసుకుంటే చెల్లెలు పద్మావతి, ఎర్రంశెట్టి పద్మావతి, మన గోరంట్ల కార్పొరేటర్ గారు
గుంటూరు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని ఎస్ఆర్ శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ డిఆర్ఓ కాజావలికి వినతి పత్రాలు అందజేశారు. ఆయా సమస్యల్ని సకాలంలో పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మీడియాతో మాట్లాడారు. భూ సమస్యలపై ప్రస్తావించగా గుంటూరు సంక్షేమ బోర్డు స్థలం సమీపంలో నివసిస్తున్న యానాదులకు ప్రత్యామ్నాయ స్థలాలు చూపించాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పరిధిలో ఉన్న కాకుమానవారి తోట, బొంగరాలు బీడు శ్మశానం వెనకాల యానాదులు గత 20 సంవత్సరాలు బట్టి ఆడ నివాసం ఉంటున్నారు. ఈ మధ్యకాలంలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వాళ్ళు అక్కడ హాస్పిటల్ కట్టాలంటే అక్కడ తీసి పక్కన వేసుకోమని చెప్పారు ఎమ్మెల్యే గారు. మరి సంవత్సరం బట్టి ఆ పక్కన వేసుకొని ఉంటే నిన్న మున్సిపాలిటీ వాళ్ళు 3 పక్కలేసి తీసుకొచ్చి తీసేయమని గొడవ. మరి ఎమ్మెల్యే గారు ఉండమని చెప్పారు. కేంద్ర మంత్రి చంద్రశేఖర్ గారు కూడా ఆడ ఉండండి, ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేసేదాకని చెప్పాడు. మరి గత సంవత్సరం బట్టి ఎమ్మెల్యే గారి దగ్గరికి, మరి అట్లానే కేంద్ర మినిస్టర్ దగ్గరికి, అట్లానే కలెక్టర్ గారి దగ్గరికి, ఎంఆర్ఓ దగ్గరికి అనేక మంది కలెక్టర్లు మారుతున్నారు, కానీ వాళ్ళ సమస్య మట్టి పరిష్కారం కావట్లేదు. వచ్చిన వాళ్ళ తీసేయండి అంటే మరి వాళ్ళ ఆల్టర్నేట్ చూపించకుండా ఏం లేకుండా వీళ్ళందరికీ కూడా కొరినపాడులో ఇచ్చారు. ఆ కొరినపాడులోనేమో కోర్టులో ఉందని చెబుతున్నారు. అవన్నీ పెద్ద అడవిలాగా తయారైంది వీళ్ళు ఇచ్చినట్లు. మరి వెంటనే వాళ్ళకి అక్కడ ఆల్టర్నేట్ ఏర్పాటు లేకుండా ఏం లేకుండా తీసేయమంటే ఆడిపోతారు. అందుకని ఈరోజు మళ్ళీ కలెక్టర్ గారిని కలిసి, మళ్ళీ పోయినసారి కూడా కలిసాము ఒక పాత సంవత్సరంలో, ఆల్టర్నేట్ ఏర్పాటు చేసేదాకుండా మళ్ళీ కలెక్టర్ గారు కూడా, ఇప్పుడున్న కలెక్టర్ గారు కూడా చెప్పారు. కనుక ఈ విషయంలో మీడియా ద్వారా మేము ప్రభుత్వానికి తెలియజేసేది ఏమందంటే, ఒక 25 స్థలాలు కేంద్ర మినిస్టర్ కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ పరిష్కారం చేయలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. గ్రామం నుంచి అండి, మా తాతల తరాల నుంచి సంభవించిన ఆస్తి ఏదైతే ఉందో దానిలో మా పెదనాన్నలు, బాబాయిలు, వాళ్ళ కొడుకులు కలిసి భాగాలుగా విభజించుకొని మేము పెంకుటిల్లుని పడవేసి ఇల్లు కట్టుకోవడం జరిగిందనమాట. ఇన్ని రోజుల నుంచి ఆ ఇళ్ళకి ఎవరికి రిజిస్ట్రేషన్ లేవు. మేము సొంతగా 10 అడుగుల బజార్ని వదులుకొని ఉన్నాం. ఆ బజారుని 2020లో మా పెద్ద తాత మనవడైన నడింపల్లి దానకృష్ణారావు ఎవరికి చెప్పకుండా, ఎవరిని మా నడింపల్లి సోమయ్య గారి కుటుంబ సభ్యుల్ని ఎవరిని సంప్రదించకుండా తను సొంతగా జాయింట్ బజార్ అని చూపిస్తూ దొంగ రిజిస్ట్రేషన్లు చేయించి 2020 నుంచి ఇప్పటి వరకు మా కుటుంబ సభ్యులు ఎవరు అక్కడ వెహికల్ నిలిపినా మమ్మల్ని రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తూ నానా అఖండాలు చేస్తూ అక్కడ అనేక రకాలైన ఇబ్బందులకు గురి చేస్తూ మా ఫ్యామిలీ మెంబర్ల మొత్తాన్ని భయభ్రాంతులను చేస్తున్నారు. ఒక పథకం ప్రకారం తను నటిస్తూ వాళ్ళ ఆవిడ్ని అందరికంటే ముందుకు పంపించి మగవాళ్ళ మీద తిడుతున్నారని దొంగపూర్వక కేసులు పెట్టించి పెదగాకని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పించడం జరుగుతుంది. నేను ఇండియన్ ఆర్మీలో 23 సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తా, దేశాని కోసం రక్షణ చేస్తుంటే మా కుటుంబ సభ్యుల్ని రక్షించేవారు ఎవరూ లేరండి. ఈ విషయాన్ని మీడియా ముఖంగా ముఖ్యమంత్రి వరకు పంపించి ఈ దొంగ రిజిస్ట్రేషన్లు చేస్తున్న నడింపల్లి దానకృష్ణారావు లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను. దీనితో పాటు అక్కడ నివసించే ప్రజలకి అనేక రకాలుగా ఇబ్బందికి గురి చేస్తున్నాడు. చదువుకున్న పిల్లలు ఉన్న ప్రాంతంలో ఎక్కడెక్కడి నుంచో రౌడీ మోకల్ని తీసుకొచ్చి ఆ బజార్ 10 అడుగుల బజారులో ఆయన మనుషుల్ని నిలబెట్టడం, కారులు నిలబెట్టడం, మా సొంత బజార్ని తనగా రాయించుకొని ఈ రోజు నుంచి ఎవరు వచ్చినా కూడా నేను ఒప్పుకోను అనే విధంగా మాట్లాడటం జరుగుతుంది. ఇంకా నేను కోరుకునేదండి, ఇప్పుడు మా ఇంటి కోసం నా దగ్గర డాక్యుమెంట్లు లేదు. నేను ఇక్కడ రిజిస్ట్రార్ గారి కంప్లైంట్ చేశాను. వాళ్ళు ఏం చెప్తున్నారంటే పూర్వ ఆస్తులు, దీనివల్ల మేము రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అయితే మా కుటుంబ సభ్యుల్ని ఎవరిని సంప్రదించకుండా మీరు ఎలా చేశారు అని అడిగితే పూర్వాస్తుల కోసం మేము సంప్రదించము అని చెప్పారు. కోర్టుకు వెళ్ళవలసిందిగా వాళ్ళు చెప్తున్నారు. కానీ మమ్మల్ని సంప్రదించకుండా చేసిన సొంత బజారుని రద్దు చేయాలని నేను ముఖ్యంగా కోరుచున్నాను. ఆ బజారులో మా కుటుంబ సభ్యులకి ఎవరు సంతకం ఉన్నా కూడా నేను ఆ దారిని జాయింట్ బజార్ అనే ఒప్పుకుంటాను. మా కుటుంబ సభ్యులు ఎవరిది సంతకం లేదు, అది జాయింట్ బజారు కాదు. ఆ జాయింట్ బజారు మాదేను. మమ్మల్ని అతను వెహికల్స్ కానీ మా మోటార్ సైకిల్స్ కానీ మా పిల్లలకు కానీ ఎటువంటి ఇబ్బందులు చేయకూడదు. మా ఇష్టం అండి, అది మా రిజిస్ట్రేషన్ చేయించుకోం. తను పార్టీషన్లు చేయించుకొని ఈరోజు నా జాయింట్ బజార్ అంటే ఎలా కుదురుతుంది? పార్టీషన్ చేయించుకున్నవాడు సంప్రదించాలి, సంప్రదించలేదు.
ఏదైనా ఉంటే ఒకరు అసైన్ భూములు అన్నారు, సిపాయిలకి ఇచ్చామన్నారు, లేకపోతే వేరే వాళ్ళకి ఎవరికెవరికో ఇచ్చారండి. వాళ్ళు అమ్ముతుంటే మేము కొనుక్కున్నామండి. మేము కొనుక్కుందా 2017 ఇది అసైన్ భూమి ఇది పనికిరాదు అన్నారండి. అంతకు ముందర రిజిస్ట్రేషన్లు చేశారండి, బ్యాంక్ లోన్లు ఇచ్చారండి, తర్వాత పాస్బుక్లు ఇచ్చారండి. దాని కింద ఏ విధమైన రుణాలు తీసుకుంటానికి కూడా బ్యాంక్ వాళ్ళు ఎవరు అడ్డం పెట్టలేదండి. తర్వాత వచ్చేసరికి 2015 నుంచి ఇది అసైన్ భూమి మీది కాదు చుక్కల భూమి అని చెప్పేసి పక్కన నెట్టేశారండి. అలాంటప్పుడు మేము ఏం చేయాలి మాకు అర్థం కావట్లేదు. ఇది మా తల్లిదండ్రులు ఏదో రూపాయి ఇచ్చేస్తే మేము కష్టపడి కొనుక్కున్నాం. అది కొనుక్కునేది ఈరోజు మా పిల్లలకి ఇవ్వడానికి కనీసం పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలన్నా కూడా మా దగ్గర రూపాయి లేదు. మాకు ఉందో ఆధారం అదేనో ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. అది మేము లోగడ మంగళగిరిలో అర్జీలు ఇచ్చామండి, ఇక్కడికి వచ్చి అర్జీలు ఇచ్చామండి, పోయిన వారం కూడా వచ్చి అర్జీలు ఇచ్చేసాం. ఇప్పుడు ఎంఆర్ఓ గారు అంటున్నారు మీకు ఇదిగోండి ఇక్కడ అర్జీ నెంబరు సబ్ కలెక్టర్ గారు పంపించింది, ఇదిగోండి 6 నెలలు అయిందండి సబ్ కలెక్టర్ గారి దగ్గర పంపించి. సబ్ కలెక్టర్ గారిని అడిగితే నా దగ్గరికి రాలేదు అని అంటున్నారండి. ఈ అర్జీ ఎవరు ఇచ్చారో మీరు మీడియా మిత్రులు మీరు చూడొచ్చండి. మీ అర్జీ నెంబర్ దీంట్లో కూడా అన్నీ ఉన్నాయి. మరి దీనికి ఏం చేయాలి? మేము 80 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నామండి. 80 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నామండి. 80 నుంచి మాకు మేము కొనుక్కున్న 1985లో కొనుక్కున్నామండి మేము భూమిని. అక్కడి నుంచి రిజిస్ట్రేషన్లు అవుతూనే వచ్చినాయండి. వచ్చిందా 2017లో ఆగిపోయినాయండి. 2017 మరి ఇప్పుడు అసైన్ ల్యాండే గవర్నమెంట్ భూమి రిజిస్ట్రేషన్లు ఎవరు చేశారండి? ఎందుకు చేశారు? ఏ విధంగా చేయగలిగారు రిజిస్ట్రేషన్లు? రిజిస్ట్రేషన్ చేయకూడదు కదండి. మీ చుక్కల భూమి పాస్బుక్ లేదు, ఏమీ లేదు. మంగళగిరి నియోజకవర్గం చినకాకాని గ్రామ సమీపంలోని అంజుమాన్ ఇస్లామియా ఆధీనంలో ఉన్న 71.57 ఎకరాల వక్ఫ్ భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్కుకి కేటాయించడంపై ముస్లిం సమైక్య వేదిక అధ్యక్షులు సయ్యద్ సలావుద్దీన్ కోశాధికారి అబ్దుల్ సలాం ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లిం సమాజానికి సంబంధించిన ఈ భూమిని ఎలా ఇండస్ట్రియల్ పార్కుకి కేటాయిస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో ముస్లిం సమైక్య వేదిక డిఆర్ఓ కాజావలికి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ వక్ఫ్ భూముల విషయంలో ప్రభుత్వంతో చర్చలు జరపాలని తెలిపారు. లేకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. వక్ఫ్ భూముల విషయంలో న్యాయం జరగకపోతే ముస్లిం సమాజం పక్షాన ఉద్యమ బాట పడతామని ప్రకటించారు. ఈరోజు ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర సభ్యులందరికీ రావడం కారణము గత 15 రోజులకు ముందు కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అంజుమన్ ఇస్లామియా ఆధ్వర్యంలో ఉన్న 73 ఎకరాల స్థలానికి అది కార్పొరేట్ కంపెనీలకు ఇస్తున్నారని చెప్పేసి ముస్లిం ప్రజల్లో ఒక ఆందోళన కలిగించిన విషయము. దాని గురించి కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. కానీ గత 15 రోజులు అయినంత వరకు కూడా ఈరోజు కూడా కలెక్టర్ గారికి ఇలాంటి స్పందన లేదు. ఇది సీఎం గారి దృష్టికి పోయిందా లేదా అది కూడా మాకు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ లేదు. కానీ ముస్లింలలో చాలా ఆందోళనకరంగా ఇది ఏమవుతుంది అని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనుక ఈరోజు మళ్ళీ కలెక్టర్ గారికి కన్సల్ట్ వచ్చాము. కానీ ఇంతవరకు కూడా ఏది కమిటీ కానీ వేయడం కానీ అందరినీ పిలిపించి మాట్లాడడం కానీ దీని మీద ఏదైనా చర్చ చేయడం కానీ ఒక రౌండ్ టేబుల్ సమావేశంగా అందరినీ ముస్లిం పెద్దలను మత పెద్దలను అలాగే ఆర్గనైజేషన్లకు అందరినీ పిలిపించి దీని మీద ఒక కమిటీ వేసి దాంట్లో మంచి చెడ్డలు ప్రతి ఒక్కరి అభిప్రాయం తెలుసుకొని దీని మీద నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ గారు అప్పుడు చెప్పారు. కానీ ఇంతవరకు ఎవరిని పిలిపించలేదు. మాకు ఇలాంటి సమాచారం కూడా లేదు. ముస్లిం ప్రజలు చాలా ఆందోళనకరంగా ఉంది. ఈ స్థలం ఆక్రమణకు గురవుతుందా, కంపెనీలు కట్టబెడతారా అని చెప్పేసి ముస్లింలు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనుక ఈరోజు మళ్ళీ కలెక్టర్ గారు వచ్చాము. కలెక్టర్ గారు ఏదో సీఎం ప్రోగ్రామ్ ఉంది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. దీనికి మేము ఈ రోజు కూడా మాకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ లేకపోతే వచ్చే రోజుల్లో ముస్లింల చాలా ఆవేశంగా ఉంది. ఇది ఏదో ఆక్రమణ అని చెప్పేసి. కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా పోయి కలిసినా కూడా ఆయన మీద ఏదో నింద వస్తుందని చెప్పేసి ఆయనకు ఏదో మేము టార్గెట్ చేస్తున్నామని చెప్పేసి ఆయన భయపడుతున్నారు. కానీ సీఎం తీసుకుని దీన్ని పరిష్కారం చేయాల్సి ఫోన్ ఇచ్చేసి ఆయన ఏం చేస్తున్నారంటే ఇట్లా ప్రభుత్వానికి ఇట్లా ముస్లింలలో నేను మధ్యలో ఇరుక్కుపోయాను, ఇది ఏం చేయాలో చెప్పి అని అర్థం కాక తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది మీరు ఎమ్మెల్యేగా ఈ కమిటీకి ఒక సభ్యులుగా ప్రెసిడెంట్గా ఉండి ఇలా తప్పుడు అడుగులు వేయడం ఇది కరెక్ట్ కాదు. వచ్చే రోజుల్లో ముస్లిం సమాజంలో మీరు కూడా చరిత్రహీనులుగా ఉంటారు. లేదంటే మీరు మంచి చేసినట్టు చరిత్రలో మంచిగా ఒక పేరు సంపాదించుకుంటారు. ఈ బర్కాతుకు గత 2 వారాల క్రితం మా కలెక్టర్ అమ్మ గారికి ఈ అర్జీ ఇవ్వడం జరిగింది. ఈ రోజు వరకు వారు కానీ మా తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కూడా కమిటీ వేస్తానని చెప్పడం జరిగింది. ఎక్స్పర్ట్ కమిటీ చేస్తాము, మేము
ఐఏఎస్ ఆఫీసర్లతో వేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు వరకు ఈ కమిటీలు కానీ ఏం కానీ వేయలేదు. మా జిల్లా నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సమైక్య వేదిక సభ్యులు పూనుకొని రావటం అనేది చాలా గర్వకారణం. గుంటూరులో తూర్పు ప్రజలు కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా దీని మీద స్పందించి ప్రతి ఒక్కళ్ళు ముందుకొచ్చి ఈ ఆస్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే దారాదత్తం చేస్తున్నారు. ఎప్పుడో 110 సంవత్సరాల కింద పెట్టిన ప్రాపర్టీ, మన పెద్దలు మా ముస్లిం సమాజం కోసం పెట్టిన ప్రాపర్టీ కాబట్టి అది ముస్లింలకే చెందాలి. దాంట్లో అభివృద్ధి జరగాలి. అందరికీ, అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళకు కూడా దాంట్లో లాభం జరిగే విధంగా ఉండాలి తప్ప ఈ దారాదత్తం చేస్తే మా భూమి రాజధానిలో మిగిలకపోతే రేపు రాబో తరాలకు ఏమందించాలని దాని మీద మా పెద్దలు ఆలోచిస్తున్నారో అందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా దీని మీద స్పందించి ప్రతి ఒక్క గుంటూరు టౌన్లో లౌకికవాదులు, ప్రజాతంత్రవాదులు ముందుకొచ్చి ఈ ఆస్తిని కాపాడుకునే విధంగా మనం ముందుకెళ్తే బాగుంటుంది. దీని మీద కమిటీ వేసి దీని మీద కలెక్టర్ అమ్మ గారు, దీనికి కన్సర్న్ మినిస్టర్ గారు, ఈ ఎంపీ గారు, మా లోకేష్ బాబు గారు దీని మీద దృష్టి సాధించి ఫ్లెక్సీల విషయంలో గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు వివక్ష చూపుతున్నారని తెలుగుదేశం పార్టీ అంగన్వాడీ డ్వాక్రా సాధికారిక సంస్థ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి లామ్ నవమి ఆరోపించారు. ఫ్లెక్సీలు కట్టే విషయంలో గుంటూరులో ఒక రూల్, 23వ డివిజన్ కి మరొక రూల్ అమలు చేస్తున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే 2 గంటల్లోనే కార్పొరేషన్ సిబ్బంది తొలగించారని, అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ రెండోసారి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే 2 గంటల్లోనే తొలగించడం దుర్మార్గమని ఆక్షేపించారు. దీనిపై కార్పొరేటర్ సిబ్బందిని నిలదీస్తే కమిషనర్ ఆదేశాల మేరకే ఇలా చేశామని వారు సమాధానం ఇచ్చారని పేర్కొన్నారు. కార్పొరేషన్ సిబ్బంది నిర్వాహకం వలన ₹1,00,000 వృధా అయ్యాయని వాపోయారు. అసలు ఫ్లెక్సీలు తొలగించడం వెనుక ఎవరి హస్తం ఉందో తమకు తెలియచేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ దిశగా విచారణ జరిపించాలని కోరుతూ సోమవారం కలెక్టర్ గ్రీవెన్స్ లో లామ్ నవమి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ పై విధంగా స్పందించారు. నేను టీడీపీ పార్టీలో గుంటూరు పార్లమెంట్ అంగన్వాడీ తరఫున నేను ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మన క్రిస్మస్కి 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబుకి, ఇట్లా అందరికి కూడా క్రిస్మస్, జనవరి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ నేను ఫ్లెక్సీలు కట్టడం జరిగింది. క్యాలెండర్స్ డివైడర్ మీద ఎవరికి ఇబ్బంది లేకుండా మార్కెట్ సెంటర్ నుంచి కలెక్టర్ ఆఫీస్ దాకా కట్టుకున్నాము. కట్టిన 2 గంటల్లోనే మా ఫ్లెక్సీలు తొలగించారు. సరే, అది క్యాజువల్గా అందరితో పాటు తొలగించారేమో అనుకున్నాము. మళ్ళీ జనవరి 1కి మళ్ళీ ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది. మళ్ళీ 2 గంటలు ఉంచి తర్వాత తీసేయటం జరిగింది. కార్పొరేషన్ సిబ్బంది ఎందుకు తొలగించారు అంటే మాకు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ తొలగించమని చెప్పారని అన్నాడు. అక్కడే ఉండి అతనికి ఫోన్ చేపిస్తే అతను మా కమిషనర్ గారు తొలగించమన్నారు అని చెప్పారు. టౌన్ మొత్తం తొలగించకుండా ఓన్లీ 23వ డివిజన్ మాత్రమే ఎందుకు తొలగిస్తున్నారు అని అడిగితే మాకు సంబంధం లేదమ్మా, నువ్వు ఏదైనా చేసుకో, మాకు మీ వార్డులో తొలగించమన్నారు, తొలగిస్తున్నామని సమాధానం చెప్పాడు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్. కాంగ్రెస్లోంచి టీడీపీలోకి వచ్చిన వాళ్ళు చేశారా, లేకపోతే వైసీపీలోంచి టీడీపీ పార్టీలోకి వచ్చిన వాళ్ళు చెప్తే చేశారా, లేకపోతే కమిషనర్ గారు ఎక్కడ లేని రూల్ తీసుకొచ్చి ఓన్లీ 23వ డివిజన్లోనే పెట్టారా, మాకైతే ఏం అర్థం కావట్లేదు. ఎస్పీ గారు ముందుగా సమాచారం ఇచ్చారు, జనవరి 1 కేకులు కట్ చేయకూడదు, ప్లస్ ఇట్లా మూకుమ్మడిగా రావటం, అల్లర్లు సృష్టించడం చేస్తే చట్టపరంగా తగిన చర్యలు, కఠిన చర్యలు తీసుకుంటామని. అట్లాగే మాకు ముందుగా కమిషనర్ గారు సమాచారం అందిస్తే ఒక మెసేజ్ ద్వారా తెలియపరిస్తే మేము కట్టేవాళ్ళమే కాదు. 2 పండుగలు కలిపి నాకు ₹1,00,000 ఖర్చు అయింది. ఒక సాయంకాలం దాకా ఉంచినా మేము చాలా హ్యాపీ అయ్యేవాళ్ళం. మహిళలు అందరం కలిసి మేము ఫ్లెక్సీలు కట్టుకుంటే శుభాకాంక్షలు తెలుపుతూ జనవరి 1 రోజు కొత్త సంవత్సరంలో ఆ సంతోషం కూడా మాకు లేకుండా చేశారు. ఎందుకు ఇట్లా చేయాల్సి వచ్చింది? గుంటూరు నగరం మొత్తానికి ఒక రూలు, 23వ డివిజన్కి ఒక రూల్ ఏంటి? కమిషనర్ రాష్ట్రంలో రాజ్యాంగం ఎదుర్కొంటున్న అన్ని సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షులు సహదేవరెడ్డి విజ్ఞప్తి చేశారు. చెరువులు, కాల్వల నిర్వహణ, కాలుష్య నియంత్రణ, పరిహారం, సాగునీటి, భూ సమస్యలు సకాలంలో పరిష్కారం కావాలని తెలిపారు. అలాగనే అధిక వర్గాలకు నష్టపరిహారం, ఎంఎస్పీ ధర, పంటల బీమా పరిహారం రైతులకు అందాలని కోరుతూ సోమవారం కలెక్టర్ గ్రీవెన్స్ లో విజ్ఞాపన పత్రాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షులు కొండా కిషోర్ రెడ్డి, విజయ్ కుమార్, శ్రీహరి రెడ్డి, సాంబిరెడ్డి, బ్రహ్మారెడ్డి పాల్గొన్నారు. ఉమ్మడి సహదేవరెడ్డి, భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు. ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లలో ముఖ్యమంత్రి గారికి కలెక్టర్ గారి ద్వారా
రైతాంగ సమస్యల మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అందులో భాగం ఏంటంటే రైతులు ఎదుర్కొంటున్నటువంటి ముఖ్యమైనటువంటి సమస్యలు సాగునీటి సమస్యలు, మురుగు కాలువ సమస్యలు, తర్వాత ఇన్సూరెన్స్ సమస్యలు, పంట కాలువలు లేని సమస్యలు, తర్వాత మురుగు కాలువలు లేకపోవడం వల్ల పడుతున్నటువంటి ఇబ్బందుల మీద, తర్వాత రీసర్వే విధానం మీద, ఈ అన్నిటి మీద కూడా మేము ఇవాళ సమగ్రమైనటువంటి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మేము కోరుకునేది ఏంటంటే ఈ సమస్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇంతవరకు తుఫాన్లు వచ్చి 2 తుఫాన్లు వచ్చిపోయినాయి, అధిక వర్షాలు వచ్చిపోయినాయి, రైతులు చాలా నష్టపోయారు. కానీ వారికి పరిహారం ఇవ్వడానికి గవర్నమెంట్ మరి ఎందుకు ఆలస్యం చేస్తుందో అర్థం కావడం లేదు. మళ్ళీ రబీ సీజన్ కూడా దాటిపోయింది. ఇప్పుడు పంటలు పెట్టుబడికి డబ్బులు లేని పరిస్థితి, ఇన్సూరెన్స్ రాలేదు, కనీసం ఖరీఫ్లో జరిగినటువంటి నష్టపరిహారం ఇంతవరకు రాలేదు. ఏమీ రాకపోవడం వల్ల రైతులు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. దానికి తోడు పండిన పంటను త్వరగా అమ్ముకోవడానికి మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నటువంటి కొనుగోలు కేంద్రాలు పంట ఇంటికి రాకముందే, కోతకు రాకముందే ఓపెన్ చేయమంటే చాలా ఆలస్యం చేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. తద్వారా వర్షాల వల్ల తడిసినటువంటి ధాన్యాన్ని కొనలేని పరిస్థితి ప్రభుత్వం రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మేము అడుగుతున్నది ఏంటంటే మధ్యప్రదేశ్, రాజస్థాన్లో లాగా ఎవరైతే కనుక ఎంఎస్పీ కంటే తక్కువ ధరకు రైతులకు అమ్ముకున్నారో ఆ డిఫరెన్స్ అమౌంట్ను రైతులకు జమ చేయమని చెప్పి మేము కోరుతున్నాము. ఆ విధంగా రైతులను ఆదుకునేటువంటి పరిస్థితి చేస్తే తప్ప వాళ్ళ రైతాంగం మళ్ళీ తిరిగి వ్యవసాయం చేసేటువంటి పరిస్థితులు లేవు. అటువంటి పాలన చేయాలి. అలాగే కొత్త ప్రాజెక్టులు ఎక్కడెక్కడో పోలవరము, బనకచెర్ల, పోలవరము, నల్లమల సాగర్ అని చెప్పి లక్షల కోట్లు దానికోసం కేటాయించే బదులు 10,000 కోట్లు, కేవలం 10,000 కోట్లు కేటాయిస్తే పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టు, కాలువల నిర్మాణము, పెండింగ్ ప్రాజెక్టులు, ఉదాహరణకు రాజోలి, కడప జిల్లా రాజోలి, అలాగే మన ఏలూరు చింతలపూడి ఎత్తిపోతల పథకం, ఈ 2 పథకాలు చేస్తే కనీసం 10 లక్షల ఎకరాలు సాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే మైలవరం అయితేనేమి, గండికోట అయితేనేమి కొన్ని ఏరియాల్లో కాలువలు లేని పరిస్థితి. ఆ కాలువలను చేస్తే చిన్న డబ్బులు కేవలం చిన్న బడ్జెట్లతోనే లక్షల ఎకరాలు సాగు చేసే అవకాశం ఉంది. కాబట్టి వీటి మీద దృష్టి పెట్టాలని ఈ సంవత్సరం ఇచ్చేటటువంటి బడ్జెట్ కేటాయింపులో పూర్వోదయ పథకం కింద ఇచ్చేటువంటి 60,000లో కనీసం ఒక 10,000 కోట్లు ఈ సాగునీటి పథకాలు పెండింగ్ ప్రాజెక్టులు ఖర్చు చేస్తే 10 లక్షల ఎకరాలు సాగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని తప్పనిసరిగా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వీటన్నిటి మీద మేము చేసేటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. ఈ సమస్యల పరిష్కారానికి మేము ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తున్నాము. రేపు రాబోయేటువంటి మార్చిలో తప్పనిసరిగా ఈ యొక్క సమస్యల పరిష్కారం దృష్టిలో పెట్టుకొని మరి పెద్ద ఎత్తున ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాము. గుంటూరులో శ్రీ హజ్రత్ కాలే మస్తాన్ షా ఔలియా 134వ ఉరుసు మహోత్సవాలు ఈ నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు అత్యంత ఘనంగా జరుగుతున్నాయని మస్తానయ్య దర్గా ధర్మకర్త రావి రామ్మోహన్ రావు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ 6వ తేదీన చాందిని అలంకరణ, సందల్ ఊరేగింపు, 7వ తేదీన గంధం పంచుట, దీపారాధన, 8వ తేదీన గ్యార్మీ షరీఫ్, 9వ తేదీన పకీర్లకు శేష వస్త్రములు పంచుట, 10వ తేదీన బాబావారు ఆసీనులైన కుర్చీని యథాస్థానంలో ఉంచడం జరుగుతుందని తెలిపారు. 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారని, వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం ఉంటుందని వివరించారు. 4వ ఉరుసు మహోత్సవం ఈ నెల 6వ తారీఖు తెల్లవారుజామున నుండి అత్యంత వైభవంగా జరపబడిన 10వ తారీఖు వరకు ఈ ఉరుసు ఉత్సవము ఉదయం చాందిని అలంకరణతో ప్రారంభమై బాబాగారి సమాధి మీద గంధోత్సవం జరపడం జరిగింది. తదుపరి బాబాగారికి దేశ నలుమూల నుండి పీఠాధిపతులు సమర్పించిన శేషవస్త్రములు కప్పడం జరుగుతుంది. అప్పట్లో బాబాగారు కూర్చున్న కుర్చీని తీసి ఆ కుర్చీకి పూజ గావించుకొని, అలానే బాబాగారు అప్పట్లో శయనించిన మంచం దగ్గర కూడా పూజ గావించుకొని ఈ గుర్రం ఊరేగింపు బయలుదేరింది. ఈ ఊరేగింపు బాబాగారు ఆ గుర్రాన్ని ఆవహిస్తారని భక్తుల యొక్క మిక్కిలి నమ్మకం. ఆ గుర్రాన్ని ఆవహించిన బాబాగారుని భక్తులు ఏవైతే కోరికలు కోరుతారో అవి వచ్చే సంవత్సరంలోపు ఆ కోరికలు తీరుతాయి. ఆ తీరిన కోరికలు మళ్ళీ మొక్కులు తీర్చుకోవడానికి ఈ ఉరుసు మహోత్సవానికి విచ్చేస్తారు భక్తులు. ఇలా విచ్చేసి వాళ్ళ సంతానాలు ఏమితో బాధపడేవారు కానీ, రోగపీడితులు కానీ, ఉద్యోగాలు లేని వాళ్ళు కానీ, ఎన్నో రకాల పీడలు కానీ, దోషాలు కానీ ఏమున్నా కూడా, ఎన్నో బాధలతో లేమితో ఉన్నా కూడా బాబాగారికి వచ్చి బాబా అంటే నేనున్నాను అనే పలికే అతనే శ్రీ మస్తాన్ బాబా గారు. ఒక్కసారి మనం మన బాధలో మన మనసులో బాధ చెప్పుకొని బాబా అని కేకేస్తే ఓయి అని వచ్చే అతనే బాబా గారు 100 రెట్ల వేగంతో వచ్చే ఆ బాధని తొలగిస్తారు. ఈ ఉరుసు ఉత్సవంలో గుర్రం ఊరేగింపు అత్యంత ముఖ్యమైన ఘట్టం. ఈ ఊరేగింపులో
కనకతప్పెట్లు, బాణసంచ, కోలాటాలు, భూత వేత వేషాలతో ఎంతో అద్భుతంగా ఒక రాజు వెళ్ళే బాబాగారు ఆ గుర్రాన్ని ఆవహించింది. అప్పట్లో జనవరి 6వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు జరుగుతుంది. ఈ 5 రోజులు కూడా అన్నసంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. అందరూ వచ్చి ప్రసాదం తీసుకొని వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారని వాళ్ళకి నమ్మకం. అందరూ వచ్చి ప్రతి వారం బాబా గారికి పుష్పాలంకారం జరుగుతుంది, ప్రతి శుక్రవారం కూడా. ఇంకా ఇక్కడ ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఊరేగింపులో ఈ గంధం 6వ తారీఖు నైట్ బయలుదేరి 7వ తారీఖు ఈవినింగ్కి వస్తుంది. ఆ గంధం ప్రసాదం కోసం అందరూ భక్తులు వేసి ఉండి పాపం ఎంతసేపు ఇబ్బంది పడైనా సరే ఆ గంధం ప్రసాదం తీసుకొని వెళ్తారు. ఆ గంధం ఒక మహిమ అలాంటిది. ఎంత ఆరోగ్యం బాగలేకపోయినా ఆ గంధం కొంచెం తీసుకుంటే బాబా గారి గంధం చాలా బాగుంటుందని వాళ్ళు ఎంతోమంది చనిపోతున్నారని కూడా చనిపోతారు, డాక్టర్లు ఛాన్స్ లేదు, 90% ఛాన్స్ లేదు అని చెప్పి ఆ గంధ ప్రసాదం తీసుకొని వెళ్ళి వాళ్ళకి పెట్టి బొట్టు పెట్టి కొంచెం నోట్లో వేస్తే బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాగా ఆ గంధం యొక్క మహిమ అంత. పిల్లలు లేని వాళ్ళకి, సంతానం లేని వాళ్ళకి కానీ, ఆరోగ్యం బాగలేకపోయినా, ఆర్థిక బాధలు ఉన్న వాళ్ళైనా ఎవరైనా సరే బాబా గారి గంధాన్ని అలా పూజించుకుంటారు. బాబా గారి ఉరుసుకి అందరినీ ఆహ్వానిస్తున్నాము. బాబా గారి గురించి చెప్పాలంటే చాలా ఉంది. నా చిన్నప్పటి నుంచి నేను ఆయన్నే పూజిస్తూ పెరిగాను. సో నేను ఎప్పుడూ ఆయన్ని ఏం కోరుకున్నా ఆయన నాకు రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళు. అది ఎలా అయినా నాకు రెస్పాన్స్ వచ్చేదన్నమాట. అది మంచిదైనా వచ్చేది, అది బ్యాడ్ అంటే అది నాకు వద్దు అంటే కూడా ఆ రెస్పాన్స్ వచ్చేదన్నమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే, నేను చిన్నప్పుడు బాగా ఆయన చుట్టూ తిరిగి బాగా విసిగిచ్చేసాను ఆయన్ని. నాకు ఇది కావాలి, మీరు ఎట్లయినా చెయ్యాలి అని చెప్పి నేను ఆయన చుట్టూ తిరిగి బాగా విసిగిచ్చేసరికి ఆయన నాకు నెక్స్ట్ రోజు కలలో కనిపించి బాగా గట్టిగా తిట్టేశారు. నువ్వు నన్ను అట్లా విసిగిచ్చొద్దు, నీకేం కావాలో నాకు తెలుసు, నేను చేస్తాను, నువ్వు నన్ను అట్లా విసిగిచ్చాల్సిన అవసరం లేదు అని చెప్పేశారు. సో ఆ రోజు నుంచి ఆయన నేను ఏమన్నా గట్టిగా అడగాలంటే కూడా భయము. సో అదొకటి జరిగింది. ఇంకొకసారి ఏంటి అంటే, వచ్చారు బాబా గారు నాకు ఇట్లా కనిపించి రా వెళ్దాము అని పిలిచారనమాట నన్ను. నేను అట్లా పిలిచి వెళ్దాము అనగానే ఉండండి బాబా, నేను అమ్మని పిలుస్తాను, నాన్నని పిలుస్తాను, మామయ్యని పిలుస్తాను, ఇట్లా అందరినీ తీసుకొని ఇట్లా పిలుచుకొని వస్తూ ఉన్నాను అనమాట. ఆయన చెప్పారు ఇంకా నాకు టైం లేదు, వెళ్దాము అని మళ్ళీ రెండోసారి పిలిచారు. ఆగండి, ఇంకా నా కుటుంబంలో చాలామంది ఉన్నారు, నేను వాళ్ళందరినీ కూడా తీసుకొని వస్తాను అని చెప్పా. అలా అందరినీ తీసుకొని వస్తా ఉంటే ఆయన లాస్ట్ 3వసారి పిలిచారు. పిలిచేసరికి అప్పుడు కూడా నేను ఇంకా కూడా పిలుస్తున్నాను. ఆయన నా మీద నుంచి ఇట్లా ఇంకా టైం లేదు, అయిపోయిందని వెళ్ళిపోయారు. అంటే ఇంకా ఆ రోజు నుంచి నాకు డైరెక్ట్గా ఆయన కనిపించట్లేదు. ఏమన్నా ఉంటే మెసేజ్ ద్వారా నాకు వినిపిస్తుంది, తెలుస్తుంది, కానీ ఆయన రూపం అయితే అదే లాస్ట్ నేను ఆయన చూడటం. నాకేమర్థమైంది అంటే, మనము చాలా డీవియేట్ అయిపోయి ఉన్నాము ఈ లోకం విషయాల్లో పడిపోయి. అండ్ ఆయన మీద. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.